సీరియల్ అనేది సీరియల్ అనేది వేరే ఉంటుంది, సీరియల్ అనేది వేరే ఉంటుంది కదా. సో నరేషన్ అప్పుడు కానీ అదే ప్రొడక్షన్ గురించి అన్నీ మాట్లాడాం మనము. సో ఒకటేంటంటే బడ్జెట్, ఇది మనం ఓన్గా క్యారెక్టర్కి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ బడ్జెట్ ఎంత అనేది మాత్రం ఖచ్చితంగా కనుక్కుంటాం, మన రెమ్యునరేషన్ ఎంత అని చెప్పేసి. అంటే కొన్ని ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో ఆడియన్స్ పరంగా మాట్లాడితే కొన్ని దగ్గర అంటే సీరియల్స్లో ఇన్ని సీరియల్స్లో సో ఫస్ట్ చెప్తారు చేయిస్తారు, బట్ పేమెంట్ దగ్గర ఇష్యూ చేస్తారు అనేది చాలా వరకు అలిగేషన్స్ ఉన్నాయి చాలా ఈ ఇయర్స్లో అయితే. సో అట్లాంటి ప్రాబ్లం మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ ఫీల్డ్లో? పేరు వద్దులేండి, జస్ట్ ఫేస్ చేశారా లేదా? చాలా ఫేస్ చేశారు, చాలా. మీరు కూడా ఎలా? ఒకసారి నాకు కూడా జరిగింది, అదే పేరు వద్దు, పేరు నేను అడగను పేరు అలా అయింది. ఆర్టిస్ట్కి ఇదే ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేది ఒకటి, అది వెళ్తూ పోయేది ఇంకొకటి. ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నట్టే ఉండడానికి అవ్వదు, అందరి మీద కోపం అవన్నీ వచ్చేస్తుంది అనమాట, మిస్అండర్స్టాండింగ్ వస్తాయి కొన్ని. ఒక ప్రొడక్షన్ మనం మంచిగా తీసుకొని వెళ్తే మేము మంచిగానే ఉంటాము, అదే ప్రొడక్షన్ కొంచెం ఉల్టాగా తిరిగితే ఇంకా ఆర్టిస్ట్ కూడా బ్యాడ్ అయిపోతారు. కొంతమంది అంటారు ఈ ఆర్టిస్ట్ ఇలా ఉన్నారు ఏంటి ఇలా స్టబ్బర్న్గా బిహేవ్ చేస్తున్నారు అని కదా. సో ఇది మాకు వచ్చేది కాదు, ఇది అవతల పర్సన్ నుంచి మాకు అలా ఒక ఆపోజిట్ పర్సన్ పేమెంట్స్ అవి ఇప్పటి వరకు వచ్చాయా? అలా ఏమన్నా నేను వదలను కాక, మేము కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటాము, ఇంకా ఎలా వదులుతాం? కొట్లాడుకునైనా తీసుకుంటాను నేను. ఆ సీన్ ఉందా మీలో అని? ఉంది, సూపర్ అసలు. ఎందుకంటే మేము కష్టపడింది అంటే ఈజీగా ఎలా వదులుకుంటాము, దానివల్లనే మనం బ్యాడ్ అయిపోతాము. ఓకే, అంటే కొంతమంది కొన్ని ప్రొడక్షన్ మమ్మల్ని ఒకలాగా పోర్ట్రే చేసేస్తారు. ఓ ఈ అమ్మాయి డబ్బులు ఎప్పుడు అడుగుతుంటే, ఎందుకు అడుగుతున్నాం? మా టైంకి మేము డబ్బులు అడుగుతున్నాము, బికాజ్ ఎందుకు ఇప్పుడు అంత ఆర్నమెంట్స్ అంత డ్రెస్సెస్ అవన్నీ తీసుకొని ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ డబ్బుల కోసమే కదా పనిచేస్తున్నారు, ఇప్పుడు తినాలంటే డబ్బులు కావాలి, వేరే అర్నింగ్స్ లేవు అన్నప్పుడు మా టైంకి మా డబ్బులు అడుగుతాం, మా డబ్బులే అడుగుతాం, ఇంకా వాళ్ళ దగ్గర అప్పు అడగట్లేదు. అది ఇవ్వడానికి ఇంకొక మాట తీరు కూడా ఒక్కొక్కసారి హర్ట్ అవుతుంది. కొంతమంది ఏంటి ఎప్పుడు అడుగుతున్నారు, ఎప్పుడు అడుగుతున్నారు? ఎందుకంటే మా డబ్బులు మా టైంకి ఇవ్వండి, మీరు ఆ టైంకి ఇస్తే మేము తీసుకుంటాము. లేదా ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉందా ప్రొడక్షన్లో, దే షుడ్ టెల్ ఇలా ఉంది, ఒక 2 days ఏమి ఇన్ఫార్మ్ చేయకుండా ఆర్టిస్ట్ని బ్యాడ్ ఈ ఒక మ్యాటర్లోనే అది నాకు చాలా జరిగింది కాబట్టి నేను ఓపెన్ అప్ అయి చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది నాకు తెలుసుకున్నాను. సో నా అడుగుదాము, సో కలిసి వచ్చింది కాబట్టి అడిగాను. అనుకుంటారు ఆడియన్స్ కి కూడా తెలియాలి కదా, ఆడియన్స్ కి కూడా తెలియాలి కదా. అందరు ఏమనుకుంటారు, ఓ వీళ్ళు డైలీ వర్క్ వెళ్తారు, వీళ్ళకేంటి తక్కువ అంటారు. కానీ ఆర్టిస్ట్ ప్రాబ్లం ఆర్టిస్ట్కే తెలుసు, అక్కడ లోపల దిగిన వాళ్ళకినే తెలుసు. ఆన్ టైం మీకు పేమెంట్ రాదు అంటే అవన్నీ ఓకే, కానీ మనకి ఇచ్చిన డేట్స్ అన్ని రావు, మనకి ఇచ్చిన ఆ స్కెడ్యూల్ అంతా బ్లాక్ చేసుకుంటారు, ఎక్కడ వెళ్ళడానికి ఉండదు. ఇంకా రేపు లేదు షూటు అంటారు, ఆ రోజు మొత్తం ఇంట్లోనే కూర్చోవాలి. మనది మేకప్ ఎన్ని కావాలి, మేకప్స్ ఏం తక్కువనా, ఏది పడితే అది వేయడానికి అవ్వదు, బికాజ్ ఫేసే మనకి ఫుడ్ ఇస్తుంది కాబట్టి మంచిదే తీసుకోవాలి, బట్టలు దానికి తగ్గట్టు వేసుకోవాలి. యూ బిలీవ్ ఆర్ నాట్, 1 dayలో 3-4 scenes ఉంటాయి అనుకోండి, మనకి ఫ్రెష్ ఒక 3-4 కావాలి 1 day అంటే మనకు 7 days స్కెడ్యూల్ ఇస్తారు. 7 daysకి 1 dayకినే 4-5 ఫ్రెష్ కావాలి అంటే 7 daysకి నేను ఎన్ని అలా స్కెడ్యూల్కి మనం కొత్త డ్రెస్ తీసుకోవాలంటే మాకు ఫ్రీగా రాదు కదా. ఆర్ఎల్స్ ఏదో మన ఫాదర్ వాళ్ళు అవన్నీ చేసి పెట్టుంటే మనం అన్నీ తీసుకుని ఇక్కడ పెట్టొచ్చు, అది కాదు. మేము ఇక్కడ వర్క్ చేస్తే మనకు ఫుడ్. సో దట్ ఇవన్నీ వాళ్ళకి మేము అర్థం చేసి ఎన్ని చెప్పినా ఎప్పుడు కూడా వీళ్ళు అడుగుతూ ఉంటారు దేనికి. ఇది కొన్ని ప్రొడ్యూసర్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆర్టిస్ట్ని బ్యాట్ చేయడానికి ఇంత వాళ్ళ సైడ్ నుంచి ఏముంది అని తెలుసుకుంటే ఆర్టిస్ట్ బాగుంటారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంది అనమాట. ఓకే, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఏదో ఫండ్ రిలీజ్ అవ్వలేదు అన్నప్పుడు
దే షుడ్ అట్లీస్ట్ మాట్లాడిన విధానంలో ఇలా ఇలా ఉంది ఇలా ఇలా ఉంది అంటే ఓకే అర్థం చేసుకుంటాం, మేము ఆ టైంకి కావాలని ఆ టైం కన్నా అర్థం చేసుకుంటాం, ఓకే ఓకే నెక్స్ట్ మంత్ ఇస్తున్నాం. మనం ఏం ఇన్ఫార్మ్ చేయకుండా ఇంకొకరి దగ్గర వెళ్ళి ఇంకొక ప్రొడక్షన్లో ఆర్టిస్ట్ని బ్యాడ్ చేసి ఇట్లాంటివి నాకు జరిగినాయి. దానికి ఓపెన్ అప్ చాలా మంది కూడా జరిగాయి. సో సో ఓకే ఇది అన్నమాట. ఓకే. సో నిజంగా ఇప్పుడు మీరు మాట్లాడిందంతా కూడా ప్లే అవుతుంది, ఆడియన్స్ కూడా తెలుస్తుంది.